ఈరోజు మన వీడియోలో లీప్ యాప్లో కొత్తగా ఇంకొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు టీచర్ ఐకాన్లో సర్వీసెస్లో పే స్లిప్ అనే టైల్ ఆల్రెడీ ఉంది. అయితే అంతకుముందు వరకు కూడా ఆ పే స్లిప్ అనే ఆప్షన్ మనకి ఎనేబుల్ అవ్వలేదన్నమాట. సో ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా లీప్ యాప్లో ఉన్నటువంటి టీచర్ మాడ్యూల్లో పే స్లిప్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేయడం జరిగింది. దీని ద్వారా మనం మన యొక్క పే స్లిప్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు వీడియోలో లీప్ యాప్లో కొత్తగా ఎనేబుల్ చేసినటువంటి ఈ యొక్క పే స్లిప్ అనే ఆప్షన్ ద్వారా మన యొక్క లేటెస్ట్ పే స్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం. ముందుగా లీప్ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. దీంట్లో ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి కన్సర్న్ ఎంప్లాయీ యొక్క ట్రెజరీ ఐడి అంటే లీప్ యాప్ అటెండెన్స్ యాప్ మనం పెట్టుకున్నటువంటి ట్రెజరీ ఐడి, నెక్స్ట్ దానికి సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా యాప్లోకి మనందరం కూడా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. మన యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి, ఇమేజ్, నెక్స్ట్ అట్లాగే పేరు, డిజిగ్నేషను. అయితే కింద ఇక్కడ క్విక్ యాక్సెస్ అని చెప్పేసి ఎంప్లాయీ అటెండెన్స్, అప్లై లీవు, పే స్లిప్ అని చెప్పేసి ఇక్కడ ఒక టైల్ అయితే ఇచ్చారు. ఈ పే స్లిప్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి డైరెక్ట్గా పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు. లేదా కొన్నిసార్లు మనకి ఇది అందుబాటులో లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్ టైల్ దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి టీచర్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది. ఈ టీచర్ సర్వీసెస్ దీని మీద ప్రెస్ చేసి కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో మనకు కొత్తగా పే స్లిప్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఇంతకుముందు కూడా ఈ టైల్ ఉంది, కానీ అది వర్క్ అవ్వలేదు. ఈ రోజు నుంచి కూడా ఈ ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ చేశారు. ఈ పే స్లిప్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రెజెంట్ మంత్ మనకి అంటే ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి పే స్లిప్ అనేది మనకి ఆల్రెడీ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రీవియస్ మంత్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి క్యాలెండర్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ప్రీవియస్ మంత్ కనబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ చూస్తే మనకి ప్రీవియస్ మంత్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. మనకి ఏ మంత్ కావాలో ఆ మంత్ని ఇక్కడ టైప్ చేసుకొని గో అనేటటువంటి ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే ఆ మంత్కి సంబంధించినటువంటి పే స్లిప్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో మన యొక్క డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయంటే నేము, సిఎఫ్ఎంఎస్ ఐడి, ట్రెజరీ ఐడి, డిజిగ్నేషను, స్కేలు, నెక్స్ట్ హెడ్ ఆఫ్ ద అకౌంటు, తర్వాత వచ్చేసరికి బిల్ నెంబర్తో పాటు పేరోల్ కేటగిరీ రెగ్యులరా లేదా పెయిడ్, టోటల్ పెయిడ్ డేస్ ఎన్ని, బేసిక్ పే, నెక్స్ట్ మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అంటే ఎర్నింగ్స్ సేమ్ యాజ్ డిడక్షన్స్, నెక్స్ట్ గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ, ఈ విధంగా మొత్తం కూడా మనకి డిస్ప్లే అవుతుంది. అంతకుముందుకు సంబంధించినటువంటి ఇంకో మంత్ కావాలి అనుకుంటే సేమ్ మళ్ళీ ఇక్కడ క్యాలెండర్ దగ్గర ప్రెస్ చేసి మంత్ సెలెక్ట్ చేసుకుంటాము, గో మీద ప్రెస్ చేస్తాము. నెక్స్ట్ మంత్కి సంబంధించిన మనకి పే పర్టికులర్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అయితే ప్రజెంట్ మనకి దీనిలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వీటికి సంబంధించినటువంటి పే స్లిప్స్ మాత్రం అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకోవడం కోసం గో పక్కనే ఉన్నటువంటి ఈ ప్రింట్ ఆప్షన్ కనబడుతుంది మనకి, ప్రింటర్ సింబల్, దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి 3 డాట్స్ ఉంటాయి. దీన్ని ముందుగా మనం సేవ్ యాజ్ పీడిఎఫ్ దీనిలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ డాక్యుమెంట్కి అది ఏ మంత్ శాలరీ స్లిప్ మనం దానికి ఒక చిన్న టైటిల్ ఇచ్చేసుకొని దాన్ని మనం సేవ్ ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. ఇలా సేవ్ అయినటువంటి ఈ పే స్లిప్ మనకి డౌన్లోడ్స్లో ఉంటుందన్నమాట. అది కూడా ఒకసారి చూద్దాం. వాటిని చూడటం కోసం డౌన్లోడ్స్ అది ఓపెన్ చేస్తే ఇప్పుడు మనం సేవ్ చేసినటువంటిది ఇది జనవరి పే స్లిప్ ఇట్లా దీంట్లో ఎలా కనబడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి లేటెస్ట్ లీప్ యాప్లో పే స్లిప్ కింద ఎంప్లాయీస్ వాళ్ళందరి యొక్క లాస్ట్ మంత్ అంతకుముందు ఉన్నటువంటి జనవరి నుంచి కూడా ఉన్నటువంటి పే స్లిప్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.